కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు ఉదయం. నీలాకాశంలో నిశ్శబ్దం. ధర్మం అధర్మం మధ్య తుదిపోరు మొదలయ్యే సమయం. పాండవులు కౌరవులు రెండూ అపార రథసేనలతో సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు తన రథంపై కృష్ణునితో పాటు సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో కర్ణుడు దుర్యోధనుని ఆశతో శత్రువును చీల్చేందుకు శల్యుని సారథిగా తీసుకుని బయలుదేరాడు. కర్ణుని రథం నెమ్మదిగా పాండవుల దిశగా ముందుకెళ్తోంది. అతని మనసు శాంతంగా ఉన్నా లోపల ఏదో కదలిక ఉంది. అర్జునుని చంపాలనే ధృయ సంకల్పం అతనిలో ఉన్నది. కాని ధర్మాన్ని మర్చిపోకుండా పోరాడాలన్న కోరిక కూడా ఉంది. అర్ధరాత్రి గడవగానే యుద్ధభేరి మోగింది. రెండు పక్షాలు తమ తమ శంఖాలు ఊదాయి. అర్జునుడు దేవదత్త శంఖాన్ని ఊదగా కర్ణుడు తన శంఖాన్ని గర్జించబోయాడు. అలా గర్జించే శబ్దంతో ఆకాశం కంపించిపోయింది. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి యుద్ధాన్ని ప్రారంభించారు. అర్జునుడు అగ్నిస్త్రాన్ని ప్రయోగిస్తే కర్ణుడు వాయవ్యాస్త్రంతో దాన్ని నిలిపాడు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించగా అర్జునుడు అదే స్థాయి ప్రత్యుత్తరమిచ్చాడు. రథాలు తాళం తప్పుతున్నాయి. గుర్రాలు గలగల మోగుతున్నాయి. పాండవులు కౌరవులు రెండూ ఈ పోరాటాన్ని ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ సమయంలో కృష్ణుడు ఎంతో నిశితంగా అర్జునుని గమనిస్తున్నాడు. అతను ప్రతిసారీ సరైన సమయానికే సూచనలు ఇస్తూ ఉంటాడు. అర్జునుడు కూడా కృష్ణుని మాటలను అత్యంత శ్రద్ధగా పాటిస్తున్నాడు. ఒక దశలో కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించాడు. అది అర్జునుని తలపై బలంగా పడేలా వస్తోంది. కృష్ణుడు తన చాకచక్యంతో రథాన్ని ఒక్కసారిగా భూమిలోకి నెట్టాడు. ఈ ఘట్టం తర్వాత ఇద్దరూ మరింత ఉగ్రరూపం దాల్చారు. వారి మధ్య గొప్ప యుద్ధ నైపుణ్యం, ఆత్మస్థైర్యం మరియు గత శత్రుత్వం అన్నీ బహిరంగంగా కనిపించసాగాయి. కర్ణుడి శౌర్యం, అర్జునుని కృషి, కృష్ణుని మేధస్సు ఇవన్నీ కలిసిపోయి ఈ యుద్ధాన్ని ఆమోఘంగా మలిచాయి.